మోటార్ వాహనం యొక్క ద్రవ్యరాశి 1500 కేజీలు. ఒకవేళ వాహనాన్ని 1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రుణ త్వరణంతో ఆపాలి అనుకుంటే రోడ్డుకు మరియు వాహనానికి మధ్య ఉండవలసిన ఘర్షణ బలం ఎంత అన్నాడు. ద్రవ్యరాశి ఎంత అని చెప్పాడు, 1500 కేజీలు. సో ద్రవ్యరాశి M = 1500 కేజీలు. త్వరణం ఎందుకు -1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏమన్నాడు, ఒకవేళ వాహనాన్ని 1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రుణ త్వరణంతో అన్నాడు. రుణ త్వరణంతో ఆపాలి అంటే అన్నప్పుడు రుణ అంటే మైనస్ కాబట్టి -1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే F = MA, M 1500 ఇంటూ త్వరణం 1.7 మల్టిప్లై చేస్తే 17 0 0 17 5 85 17 17 1 8 25 అంటే 25,500. ఇక్కడ ఏంది మనకు 1.7 కదా. సో ఒక దాని తర్వాత పాయింట్ తర్వాత 0 పెట్టాలి. ఈ 0 పక్కన 0 పెట్టామనుకోండి, 0కు వాల్యూ లేదు కాబట్టి 2550 న్యూటన్ల బలం ఘర్షణ బలము వాడినట్టు అవుతుంది అక్కడ మోటార్ వాహనాన్ని ఆపడానికి.